అందరికీ శరణార్థులలా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని అన్నారు అప్పట్లో. ఉన్నోళ్ళంటే నిండుగా సొమ్ములు వేసుకొని తిరిగేటోళ్ళు కాదు, మంచి మనసు ఉన్నోళ్ళు. అప్పట్లో ఉన్నోళ్ళకి సాయం చేసేటోళ్ళు. గట్లాంటి సాయం చేసేటోళ్ళ సైన్మా హీరోలు జర ముంగటుంటుర్రు గీ మధ్యలో. సోను సూద్ అన్న గురించి అనుకుంటుర్రేమో, కాదు, ఇది మన తమిళ స్టార్ శివకార్తికేయ గురించి. 2018లా చెన్నైకి భారీ వరదలు వచ్చినాయి. యాదుందే ఉందిగా మీకు. గా వరదలల్లా ఇల్లు కోల్పోయి రోడ్డు మీద వడ్డోళ్ళు ఎంతో మంది. అందులోనే ఒక ఆణిముత్యం ఉన్నది. ఆమె పేరు సహనా. ఊరు తంజావూరు జిల్లా పూకొల్లై. వరదలల్లా ఇల్లు కోల్పోయిన సహనా అప్పటికే 12వ తరగతి చదువుతున్నది. స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదివి ఏకంగా 524 మార్కులు తెచ్చుకున్నది. ఇది తెలుసుకున్న తంజావూరు కలెక్టర్ అన్నదురై ఆమెకి 2 సోలార్ లైట్లు, అట్లనే 10,000 ఆర్థిక ఎరకైన శివకార్తికేయన్ అన్న చెల్లె ఆపదలుందని చెల్లెకి నీట్ కోచింగ్ ఇప్పించిండు. ఇటీవల జరిగిన పరీక్షలల్లా 273 మార్కులు సాధించి తిరుచిలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీటు దక్కించుకొని అన్న రుణం తీర్చుకుంది సహనా. ఇంత సహాయం చేసిన అన్నకి ధన్యవాదాలు తెలిపింది. నా డాక్టర్ కళను నెరవేర్చిన శివకార్తికేయ అన్న 10 కాలాల పాటు సల్లంగుండాలని కోరుకుంది. ఈ ముచ్చటంతా ఎరకైన సోషల్ మీడియాలో శివకార్తికేయని ఎంతో మెచ్చుకున్నారు. యాంకర్ నుంచి హీరో దాకా వచ్చిండు. మరి బాధలేంది బంధాలేంది అనేది గట్టిగా తెలిసినోడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనసున్న మహారాజు ఇంగాయన.